యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటారు. ఇది ప్రేమ, దయ మరియు క్షమాపణ విలువలను ప్రతిబింబించే సమయం. యేసుక్రీస్తు క్షమాపణ యొక్క విలువను మనకు బోధించాడు. ఇది క్రిస్మస్ సందర్భంగా లోతుగా ప్రతిధ్వనిస్తుంది. క్రిస్మస్ సమయంలో ప్రజలు పాడటానికి, నృత్యం చేయడానికి మరియు పండుగ స్ఫూర్తిని ఆస్వాదించడానికి కలిసి వస్తారు. స్నేహితులు మరియు బంధువులతో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది బంధాలను బలపరిచే హృదయపూర్వక సంప్రదాయం. పిల్లలు క్రిస్మస్ను అత్యంత ఉత్తేజకరమైన రీతిలో ఆనందిస్తారు. శాంటా క్లాజ్ వారి ఇళ్లను సందర్శించే వరకు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. శాంటా రాత్రిపూట పిల్లలకు బహుమతులను రహస్యంగా వదులుతాడు, ఆనందం మరియు ఆశ్చర్యాన్ని పంచుతాడు. మేము తరచుగా సెలవు దినాలలో కుటుంబం మరియు స్నేహితులతో కలిసి పిక్నిక్లకు వెళ్తాము, సీజన్ యొక్క అందాన్ని ఆస్వాదిస్తాము. మా కుటుంబంతో కలిసి క్రిస్మస్ చెట్టును ఎంచుకోవడం ఆహ్లాదకరమైన మరియు ప్రతిష్టాత్మకమైన సంప్రదాయం. క్రిస్మస్ ప్రేమ మరియు దయతో జరుపుకోవాలి, సీజన్ యొక్క నిజమైన స్ఫూర్తిని స్వీకరించాలి. మన వ్యూవర్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. వీడియోకి ఒక లైక్, ఒక షేర్, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.